హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోల్నాక పండు ఫ్యామిలీ. సో ఇవాళ వచ్చేసిన ముచ్చట ఏంది అని అంటే, పండుగ అయితే చాలా రోజుల నుండి ఇంట్లోకైనా బయటికి తీసుకొస్తలేమన్నమాట. ఇంట్లోనే ఆడుకుంటుండు. సో ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళలేమని ఇప్పిద్దాము అని చెప్పేసి అయితే పండుని బయటికి తీసుకొని వచ్చినాము. సో మేము కాచిగూడ సైడ్ పోతుంటే ఆడు షవర్మా చూసి కావాలి అని అంటే ఇప్పించినాం అనమాట. సో ఆయనకు ఆర్డర్ ఇచ్చేసి లోపల పోయి కూర్చున్నాం రెడీ చేసే వరకు. ఆయన ఎన్ని కోతి వేషాలు వేస్తుండు గాయస్, దమ్దమ్ చేసిండు. నాకు పండు అట్లా చేయొద్దు బయటకు వచ్చినప్పుడు అంటే ఇంటలేడు. లేక లేక బయటకు వచ్చినప్పుడు నేను ఎంజాయ్ చేయాల్సిందే అని మొత్తం హోటల్ అంతా తిరిగి ఒకటి చేసిండు అనమాట. సో ఇక పిల్లలంటే కామన్, అంతే అల్లరి చేస్తారు అనుకోండి. సో మేమైతే పార్సల్ తీసుకొని ఇంటికి వచ్చేద్దాము, అక్కడ తినడం వద్దు అని చెప్పేసి అయితే పార్సల్ చేపిస్తున్నాము. సో ఆడనే తింటాను నేను, నాకు ఇప్పుడు కావాలని అలా డాడీకి 10 సార్లు పోయి చెప్పిండు. సరే అని ఒక్కటైనా అక్కడ తిననికే తీసుకొని మిగతా పార్సల్ కొట్టించాం. ఆ తినే దాంట్లో కూడా ఫస్ట్ తినక పెట్టా, కొంచెం నేను తినిస్తా అంటే కూడా కాదు, నేను తిన్నాకనే నీకు ఇస్తా అని చెప్పేసి అయితే నాతో ఫైట్ చేసి మరి తిన్నాడు అనమాట. సో అట్లుండే మా పండుతోటి. ఆయన కూడా టేస్ట్ అయితే బాగుండే గైస్. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత తిని చూసిన కదా, టేస్ట్ అయితే బాగుంది. కాచిగూడ నియర్ బై ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ కండి. కమేలా సైడ్ అయితే ఉంది, బాగుంది టేస్ట్ అయితే. సో మేమైతే అట్లా తీసుకున్నాము, టేస్ట్ బాగుంది. బడ్జెట్లో కూడా ఉందన్నమాట. రేట్ ఎక్కువ పెట్టుకొని టేస్ట్ బాగాలేకుండా ఉండడం అని కాదు, తక్కువ రేట్లో కూడా టేస్ట్ బాగుంది. సో మేమైతే ఈరోజు ఫుడ్ బ్లాగ్ అయితే ఇది అన్నమాట. సో అట్లా మా పండుగ అయితే షవర్మా ఇప్పించుకొని అయితే ఇంటికి వచ్చినాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు రీసెంట్గా చాలామంది మెసేజెస్ పెడుతారు ఫుడ్ వీడియోస్ గురించి అని. నేను వాళ్ళ గురించి పర్టికులర్గా వాళ్ళ గురించి అయితే నేను ఫుడ్ వీడియోస్ చేస్తున్నా. ఫన్నీ వీడియోస్ చేయకపోయినా సరే ఫుడ్ వీడియోస్ చేస్తుంది వాళ్ళ కోసం. సో ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. బాయ్ బాయ్.